టు సింధర్ బ్లాగ్స్. ఇవాళ నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పనా? నా స్కూల్కి మీరు కూడా రండి. కమ్ ఆన్ బేబీ, లెట్స్ గో ఆన్ a bullet. On a bullet. Come on baby, let's go on a bullet. ఈమె స్కూల్కి వెళ్తుందండి. అసలు అది ఉందా స్కూల్కి వెళ్తుందని? బుక్స్, యూనిఫామ్ అవన్నీ తెచ్చుకోవడానికి వెళ్తుంది. Come on baby, let's go. చూశారు కదండి, ఇది మా పాప స్కూల్ అనమాట. లాస్ట్ ఇయర్ మేము 6 months బ్యాక్ మణికొండలోనే ఉన్నాం అనమాట. మా పాపకి ఇష్టమైన స్కూల్. ఎందుకంటున్నానంటే మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసామంటే వాళ్ళకి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్, టీచర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అక్కడ ఉన్న సరౌండింగ్స్ మొత్తం నచ్చాలి కదా. ఎందుకంటే అవి నచ్చితేనే పిల్లలు హ్యాపీగా అక్కడ మూవ్ అవ్వగలరు. వాళ్ళకి సబ్జెక్ట్ కూడా నేర్చుకోవడానికి కొంచెం హోప్ ఉంటుందండి. నాకు ఎందుకో నెక్స్ట్ వేరే స్కూల్కి మార్పిచ్చానంటే మా పర్సనల్ రీజన్ వల్ల మేము వేరే ప్లేస్కి వెళ్ళాము. సో స్కూల్ చేంజ్ చేయాల్సి వచ్చింది. నేను చాలా మస్తు ఇదిగా ఉందండి. ఎందుకంటే మా పాపకి స్కూల్ అంటే ఇష్టం. ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ ఎట్లా అంటే మా పాప కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్ తక్కువ అండి. దానికి ఫోకస్ చేపించాలి, కూర్చోబెట్టి దగ్గరుండి చెప్పాలి. అట్లా వీళ్ళు ట్రైన్ చేశారండి. మా పాపకనే కాదు, వీళ్ళు దగ్గర మ్యాక్సిమం ఉన్న పిల్లలకి అట్లానే ట్రైన్ చేస్తారు. ఎందుకంటే మా పాప చాలా అంటే దగ్గర కూర్చోబెట్టుకొని చెప్తేనే వినే రకం. అక్కడ కనిపిస్తున్నారు కదా, మా పాప PP2లో ఆ మేడం దగ్గర చదువుకుందనమాట. పద్మాలయ మేడం ఆ మేడం పేరు. ఇప్పటికీ కూడా మా పాపకు ఆ మేడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏమో వాళ్ళిద్దరి మధ్య అట్లా బాండింగ్ కుదిరింది. అదిగో రాగానే సిమ్రాజు అని వెంటనే పలకరించారనమాట. మా పాప కూడా హాయిగా వెళ్ళింది. నాకు కూడా మళ్ళీ బ్యాక్ టు రిటర్న్ తనకి నచ్చిన స్కూల్కి తీసుకొచ్చానన్న హ్యాపీ ఉందండి. ఇంకొకటి అందరికీ చెప్పాలనుకుంటున్నానండి, ఈ స్కూల్లో యాక్టివిటీస్ కానీ, ఫీజు కానీ, వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి కానీ ఏదైనా నాకు డీసెంట్గా, రీజనబుల్గా అనిపించాయండి బయట వేరే స్కూల్తో నేను కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే నేను ఇప్పుడు వేరే 4-5 స్కూల్స్ వెళ్ళాను. నేను అంటే జస్ట్ జాయిన్ చేద్దామని కాదు, కానీ అసలు ఎట్లుంది అని చెప్పి ఎడ్యుకేషన్ అని వెళ్ళి నార్మల్గా చెక్ చేసుకున్నాను అనమాట. అప్పుడు వెళ్తే స్కూల్లో ఫీజు 1,40,000, 1,50,000, ఈవెన్ PP1 నుంచి PP2కి. ఇదిగోండి మా ప్రిన్సిపాల్ మేడం అనమాట, మా పాప వాళ్ళ ప్రిన్సిపల్ మ్యామ్ అనమాట. మ్యామ్ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారండి. మనకి ఆన్సర్స్ కూడా మంచిగా, ఏదన్నా సంథింగ్ మనకు ప్రాబ్లం ఉంది, మనకి పిల్లకి మన చైల్డ్లో ప్రాబ్లం ఉంది అది ఇది అని చెప్తే దాన్ని రెక్టిఫై చేసి దాన్ని ఎలా సర్వే అయ్యేలా చేయాలి, ఆ పాపని ఇంకా కొంచెం ముందుకు ఎలా నడిపించాలనేది టీచర్స్కి ముందే చెప్పుంచుతానమాట. సో నాకు బాగా నచ్చారనమాట ఆ విషయంలో. ఈ మేడం బాగా కోఆపరేట్ చేస్తారు. అంటే ఓకే లేచేద్దాం అది ఇది అన్నట్లు కాదండి, చాలా మంచిగా అనిపించింది. నాకైతే అనిపించింది ఇది ఎక్కడో కాదండి, మణికొండలో ఎడ్జ్ వ్యాలీ నేషనల్ స్కూల్ అనమాట. మీకు కూడా మీ పిల్లల్ని ఒకవేళ జాయిన్ చేయాలనుకుంటే ఈ స్కూల్లో డెఫినెట్గా జాయిన్ చేయొచ్చు. నా రివ్యూ అయితే 100కి 85% అయితే ఓకేనండి. మిగతా 20% ఎందుకు కాదంటున్నానంటే అది మీకు కూడా నచ్చాలి కదా, అందుకని నేను అంటున్నాను అనమాట. ఇక్కడ వస్తే యూనిఫాము అవన్నీ చెక్ చేస్తున్నారు. తనకి మెజర్మెంట్స్ అనమాట. ఈ ఇయర్ యూనిఫామ్ ఇస్తారు కదా, మా పాపకు లాస్ట్ టైం లేట్ అయింది. ఈ ఇయర్ మాత్రం తన లక్ ఏంటంటే ముందే యూనిఫామ్ వస్తుందండి. యూనిఫాము, బుక్స్ అవన్నీ వస్తున్నాయి. నేను అందుకనే ఫస్ట్ డే స్కూల్ ఎందుకు పెట్టానంటే అవన్నీ తీసుకోవడానికి వెళ్ళింది కాబట్టి ఫస్ట్ డే స్కూల్ అని పెట్టానమాట. స్కూల్ అందరినీ చూపిద్దాం. తన ఫేస్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా హ్యాపీగా పెట్టిందని. అంటే బ్యాక్ టు నాకు ఇష్టమైన స్కూల్కి వెళ్ళాను కదా, తన ఫ్రెండ్స్ని మీట్ అవ్వచ్చు అని చెప్పి తను చాలా హ్యాపీగా పెట్టిందనమాట ఫేస్. నేను ఇందాక చెప్పాను కదండి మీకు, బయట స్కూల్స్ 1,40,000, 1,50,000 అని చెప్పాను కదా. నేను ఎందుకు ఆ మాట అన్నానంటే కట్టొచ్చండి, రీజనబుల్ ఉంటే కట్టొచ్చు, నేను కాదని అనట్లేదు. ఇంకొకటి ఏంటంటే యాక్టివిటీస్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మన దగ్గర మనీ అడుగుతున్నారు. నేను దానికి కూడా తప్పనట్లేదు. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పేరెంట్స్ ఏంటంటే నా పాప నా బాబు సొసైటీలో పక్కన వాళ్ళతో పాటు పోటీగా మంచిగా ఉండాలని జాయిన్ చేస్తున్నారు. నాకెందుకు ఒక డౌట్ వచ్చిందండి నా బ్రెయిన్కి. అంటే మనలో మిడిల్ క్లాస్ వాళ్ళు, హై క్లాస్ వాళ్ళు అందరు ఉంటారనమాట. కానీ మనము వీళ్ళకి ఫీజులు ఇట్లా చెప్పిన కొద్దీ మనం పే చేస్తున్నాం కదా, వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తున్నామా
లేకపోతే నేను తప్పుగా ఆలోచిస్తున్నానా అనిపించిందండి. మేబీ మీలో ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. నాకు అనిపించిన అభిప్రాయం నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఒక్కసారి మనం ఫీజు ఇంత కదా అని చెప్పి రీజనబుల్గా ఉన్న స్కూల్లో జాయిన్ చేసామనుకోండి, ఇట్లాంటి స్కూల్స్ మినిమం ఒక 10% అయినా తగ్గుతుందేమో ఫీజు, మనం ఎంకరేజ్ చేస్తున్నామేమో వేరే స్కూల్కి అనిపించింది. ఎందుకంటే మన కిడ్లో టాలెంట్ ఉండి ఓకే వాళ్ళు సర్వే అవ్వగలరు అది ఇది అనుకుంటే పే చేయొచ్చు కదా. లేకపోతే వేరే స్కూల్స్ రీజనబుల్గా ఉన్న స్కూల్స్ వేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఒక పర్సంటేజ్ తగ్గుతుంది అన్న నాకు ఐడియా వచ్చిందండి. ఎందుకంటే నేను కంపేర్ చేసుకున్నాను 1,40,000 1,50,000 అంటే నా ఎడ్యుకేషను ఎంఎస్సి కంప్యూటర్స్ అయ్యేసరికి నా వ్యాన్ ఫీజు 6,500 అండి. అట్లాంటిది వీళ్ళకి ఫస్ట్ క్లాస్ PP1 నుంచి అంత ఫీజు అంటే 10th క్లాస్కి వచ్చేవరకు ఎంత అవుతుందండి? నాకు తెలిసి నేను ఎస్టిమేషన్ వేసింది 14-15 lakhs వేసాను అనమాట. మనకి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, CA ఇవన్నీ చేసినా కూడా అంత ప్రైజ్ అవ్వలేదండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ చూడండి ఎంత ప్రైజ్ అయిపోయిందో. అంటే జనరేషన్ ముందుకెళ్ళింది, వాళ్ళతో పాటు మనం కూడా ముందుకెళ్తున్నాం, దానికి హ్యాపీయే. కానీ నాకు ఎందుకు అనిపించింది, మనం ఇట్లా ఏమన్నా తప్పు చేస్తున్నామా లేదా నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అనిపించింది. నేనేం తప్పుగా ఆలోచిస్తే నన్ను ఏమనుకోకండి. జస్ట్ నాకు చిన్న డౌట్ వచ్చిందనమాట. నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ నాకు ఉన్నది ఒక్క పాపే కదా, దానికి పే చేస్తున్నాను ఓకే అనిపించింది. ఇన్ కేస్ 2 ఉంటే, ఇన్ కేస్ 3 members ఉంటే వాళ్ళకు కూడా మనం అంతే పే చేయాలి కదా. అంటే 10th క్లాస్కి వచ్చేసరికి ఈవెన్ 2 members అయితే 14 అంటే ఎంత అండి? 28 lakhs. అదే 3 membersకి అయితే ఒకసారి ఆలోచించండి, మనం వాళ్ళకి ఎంత పే చేస్తున్నాం అనేది. ఏమో ఇది కరెక్టా కాదా అని నాకైతే అర్థం కాలేదు. నాకు అనిపించింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ముందే ఈ విషయం మీతో చెప్పుకుంటే ఒకవేళ నేను ఏదైనా తప్పుగా ఆలోచించినా కానీ అది మీరు కామెంట్స్ రూపంలో చెప్తారు కదా అని ఎవరిని హర్ట్ చేయడానికి అయితే మాట్లాడలేదండి. ఎందుకంటే ఎవరికి ఉండే రీజన్స్ వల్ల వాళ్ళ పిల్లల్ని పలానా స్కూల్లో అనేది జాయిన్ చేస్తారు. నేను ఈ స్కూల్లోనే జాయిన్ చేయాలి, ఆ స్కూల్లో జాయిన్ చేయాలని నేను చెప్పట్లేదు. కొన్ని నాకు కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని నేను కూడా ఫేస్ చేసినవి ఉంటాయి. కాబట్టి దాని ద్వారా నా మనసుకు అనిపించింది నేను మీతో చెప్పుకున్నాను అనమాట. అంతే, ఏం లేదండి. ఇదిగో ఫైనల్లీ మా పాపకి బుక్స్, బ్యాగు, యూనిఫామ్ అన్నీ ఇచ్చారనమాట. ఒక్కొక్క పెయిర్ ఇచ్చారు. మేము ఎక్స్ట్రాది ఇంకొక పెయిర్ అడిగాము, అది కూడా మేడం ప్రొవైడ్ చేస్తానని చెప్పారు మాకు. మళ్ళీ తను వెళ్తుంది, మండే నుంచి జాయిన్ అవ్వాలని చెప్పారనమాట. ఇదిగో స్కూల్కి ఆల్రెడీ స్టార్ట్ అయింది. మా హస్బెండ్ చేతిలో ఉన్నాయి బ్యాగ్స్ అవన్నీ. ఇదిగోండి పద్మాలయ మేడం అని చెప్పాను కదా, పద్మాలయ మేడం అటు గ్రీన్ డ్రెస్లో ఉన్నారు కదా, ప్రిన్సిపల్ మ్యామ్ అనమాట. నేను వాళ్ళకే చెప్తున్నాను, కాకపోతే వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మీకు కొంచెం క్లారిటీగా ఉంటుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. నా మనసులో డౌట్ ఉంది కదా, అది మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వటానికి ఈరోజు ఓకే అనుకున్నాను. లేకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు, ఒరిజినల్ వాయిసే పెడదాం అనుకున్నాను. సో స్కూల్ అయిపోయింది, యూనిఫాము, బుక్స్ అవన్నీ కలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ టైం కదా, కొంచెం మాది ఇల్లు దూరము, 40 minutes పడుతుందని చెప్పి అక్కడే ఉన్న మా ఇంట్లో కొత్త ఇంటికి ఎదురుగా ఉన్న దాంట్లో మాకు ఫుడ్ అంటే మీల్స్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. సో అక్కడ తిన్నాను. ఇదంతా మా ఇంటికి బ్యాక్ సైడ్ ఏరియా మణికొండ. చూడండి ఎంత బాగుందో మణికొండ ఏరియా బ్యాక్ సైడ్ ఇదనమాట. మొత్తము సూపర్ ఉంటుందండి అక్కడ. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. నాకు రెండు నచ్చిన విషయాలు ఏంటంటే, నేను నాకు తెలిసిన నాకు ఇష్టమైన సొసైటీలో ఇల్లు కొనుక్కున్నాను ఒకటి, మా పాపకి ఇష్టమైన స్కూల్లోనే జాయిన్ చేశాను కదా అని ఇంకొకటి, మా హస్బెండ్ ఆఫీస్ కూడా నియర్ బై దగ్గరలో ఒక 15-10 minutesలో వెళ్ళిపోవచ్చు కదా అని ఒక చిన్న ఇది అనమాట. అది హ్యాపీనెస్ అనమాట. నాకు ఎందుకో ఈ రోడ్డు కూడా మీకు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను, దానికి రెస్పాన్స్ బాగానే వచ్చింది. సో ఇది వెళ్ళేదారే కదా, మీకు కూడా చూపిద్దామని ఒకసారి మళ్ళీ పెట్టాను అనమాట. అందులో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇందులో కూడా చూస్తారు, అది కూడా మణికొండ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చూస్తారు అన్న ఐడియాతో ఇది మధ్యలో కొంచెం యాడ్ చేశాను అనమాట. ఇంకేంటండి, అందరూ ఎట్లా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మన ఎజెండా మీకు తెలుసు కదా, అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము కూడా ఉండాలనేదే నేను నమ్ముతానండి. ఓకేనా? మనం ఎవ్వరికి పక్కనున్న వాళ్ళకి హామ్ చేయకుండా ఉంటే మనకి ఎవ్వరూ చేయరు అనేదే నేనైతే అది బాగా ఫాలో అవుతాను అనమాట. మనం ముందుకు ఇట్లానే వెళ్ళాలి. వీడియోస్ కూడా మీ ముందుకు మంచి మంచి వ్లాగ్స్ కానీ మంచి యూస్ఫుల్ అయ్యే షార్ట్స్ ఏమన్నా ఉంటే కూడా నేను మీతో నా వ్లాగ్లో పెట్టుకుంటాను. ఇంకా మాకు కామెంట్స్ రావట్లేదండి, ప్లీజ్ కామెంట్స్ చేయండి. ఓకేనా? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని
మరొక్కసారి మీ అందరి ముందుకి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. ఓకేనా? ఇంకేంటండి విషయాలు ఎలా ఉన్నాయి? ఇది లాంగ్ వీడియో కదా, నేను అందుకే అట్లా, అది కూడా కార్లో సాంగ్స్ పెట్టారు, మళ్ళీ సాంగ్స్ కూడా రాకూడదని చెప్పి ఇక్కడ కూడా ఇట్లానే వాయిస్ ఓవర్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాను. లాస్ట్లో నేను మా పాప తనకి ఏమనిపించింది ఏంటి అనేది కూడా షేర్ చేసుకుంటా అని చెప్పింది. నేను తనతో అక్కడ మాట్లాడిస్తాను. ఓకేనా? మీలో ఎవరైనా మణికొండ వాళ్ళు ఉంటే హాయ్ అండి. హాయ్ జోయా. ఇదిగోండి మా పాప స్కూల్ స్టార్ట్ అవుతుంది. బుక్స్, యూనిఫామ్, జోయా ఇదర్ దేక్, బుక్స్, యూనిఫామ్, బ్యాగ్ అన్నీ ఇచ్చారండి. మా పాపకి ఆల్ ది బెస్ట్ చెప్పండి అందరూ. ఆల్ ది బెస్ట్ కన్నమ్మా. చదువుకోవటం ఇష్టం. వెరీ గుడ్ గర్ల్. నీకు ఇష్టమైన స్కూల్కి వెళ్తున్నావు నువ్వు ఫైనల్లీ? అవును, నాకు బుక్స్ ఇష్టం. మీ మేడం పద్మాలయ మేడం, ఇష్టం. వాట్ ఈస్ యువర్ స్కూల్ నేమ్? ఎడ్డి వ్యాలీ నేషనల్ స్కూల్. ఓకే. బుక్స్, ఇది నా హడావిల్లో, ఇది నా బుక్స్, ఇది నా బ్యాగ్, ఇంకా ఇదొక డ్రెస్, ఇంకా బుక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిమ్రన్ బ్లాగ్. సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్ సిమ్రన్ బ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.